తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం త్రిభువని సెంటర్లోని నాగేశ్వరి ఫంక్షన్ హాల్లో స్వరూపరాణి అధ్యక్షతన క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి టి. సుబ్రహ్మణ్యం, వడ్డీపల్లి చెంగయ్యలు మాట్లాడుతూ కార్మిక స్కీమ్ వర్కర్స్, వ్యవసాయ భవన నిర్మాణ, సంఘటిత రంగ కార్మికులకి జీవనోపాధికి సరిపడేలా కనీస వేతనం 26,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీసం వేతనాలు అమలయ్యే వరకు కార్మికుల పక్షాన సిఐటియు పోరాటాలను కొనసాగిస్తుందని తెలిపారు. చట్ట ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచి వాటిని యజమానుల చేత చెల్లింపజేయాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాయని అన్నారు. కార్మికుల కష్టాన్ని దోచుకునే ప్రభుత్వాన్ని సహించమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు రాజయ్య, రమణయ్య, రాజగోపాల్, రైతు కూలీ సంఘం నాయకులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అందుకని అందరూ నిశ్శబ్దంగా మన నాయకులు అందరూ మాట్లాడతారు. అవి చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడతారు. ఆ విషయాలు కూడా మీరు అవి మంచి పాయింట్లు నోట్ చేసుకోండి. అందుకని కాంగ్రెస్ సహకరించండి, నిశ్శబ్దంగా ఉండండి. మనం ఈరోజు ఈ సదస్సు మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. మనకి ఇప్పటికీ కనీస వేతనం ఇంతవరకు కోర్టు తీర్పిచ్చిన ఇంతవరకు 1 రూపాయి కూడా మనకి పెంచలేదు. దశల వారీగా పోరాటాలు చేస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా కానీ ప్రభుత్వాలు మనకి తల వంచట్లేదు. కాబట్టి అందువల్ల ఇప్పుడు మొత్తం మీద మన దేశంలో ఎన్ని సంఘాలు ఉంటాయి, ఎంతమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు, ఈ కార్మికులకి ఒక మనిషి బతకాలంటే ఎంత మనకి నెలసరి ఖర్చు ఎంత ఉంటుంది అనేది మన పెద్దవాళ్ళు లెక్కలేసి అది సుప్రీంకోర్టుకి కూడా సమర్పించారు. కానీ ఈరోజు మన కేంద్రం కానీ రాష్ట్రం కానీ కార్మికుల గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు ఎక్కువగా అనిల్ అంబ, ముఖేష్ అమ్మ అంటే పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళకి రాయితీలు ఇవ్వటం, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం, ఈ విధంగా చేస్తూ ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాయి. అందుకని మనము ఉమ్మడిగా పోరాటం చేయాలా, ఉమ్మడిగా మనం ఐకమత్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మనకి మొత్తం అన్ని సంఘాలు కలిపి ఈరోజు మనం ఇక్కడ సదస్సు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కొన్ని సచివాలయాల్లో కూడా సామాజిక సర్వేకరణ చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ బతికే వాళ్ళకి ఆధార్లు ఉన్నాయా, రేషన్ కార్డులు ఉన్నాయా, తర్వాత ఆశాలు పనిచేస్తున్నారు, మిడ్ డే మీల్లు పనిచేస్తున్నారు, స్వీపర్స్ పనిచేస్తున్నారు, గ్రామ సేవకులు పనిచేస్తున్నారు. ఇట్లా రకరకాల మనము కనీస వేతనం మీద బతికే వాళ్ళం చాలామంది ఉన్నాం. కాబట్టి ఈ అన్నిటి మీద ఈ సందర్భంగా మనము ఈరోజు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 30వ తేదీ మన అవుట్సోర్సింగ్ కార్మికులకి, అదేవిధంగా యానిమేటర్స్కి, వీళ్ళందరికీ మన గ్రామ సేవకులకి వీళ్ళందరికీ కలిసి 30వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఈ కనీస వేతనం గురించి ధర్నా ఉండాలి. అదేవిధంగా స్కీమ్ వర్కర్ల గురించి మన ఆశాలు, మిడ్ డే మీలు, అంగన్వాడీ వీళ్ళకి కలిసి 31వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా ఉండాలమ్మా. అందుకని ఈ సందర్భంగా ఈ సదస్సు ఈరోజు మన కార్యక్రమాలు బాగా విజయవంతం చేయాలనుకుంటే సదస్సు నిర్వహించుకోవాలి. భవిష్యత్తులో మనము పోరాటానికి ఏ విధంగా మనకి మన జిల్లా నుంచి మన జిల్లా సిఐటియు కార్యదర్శి గారు వచ్చున్నారు. ఆయన అమూల్యమైన సందేశం కూడా మనకి ఇస్తారు. మీరు నిశ్శబ్దంగా వినండి. ఇప్పుడు వ్యవసాయ సంఘానికి సంబంధించింది మన రాజగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పార్టీ అతను ఎవరు? ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, కానీ మన ఇండియాలో లేడు. కానీ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టినాడు? ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విషయం పైన ఆయన ఆ కేసు గురించి మాట్లాడకుండా నిరుద్యోగుల గురించి వీళ్ళంతా బొద్దింకల్లాగా ఈ విధంలోకి వస్తూ ఉంటారని చెప్పి మాట్లాడినారు. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉంటున్న వ్యక్తిని కేసు గురించి మాట్లాడకుండా ఈరోజు ఆకలితో అలంపిస్తున్న వాళ్ళు, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు వస్తాయని చెప్పి చూస్తున్న వాళ్ళ పట్ల ఒక న్యాయమూర్తి ఈ రకంగా మాట్లాడడం సరైనటువంటిది కాదని చెప్పి ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఢిల్లీలో పోరాటం చేస్తున్నాడు. మొన్న లాఠీ చార్జీ జరిగింది. లాఠీ చార్జీ జరిగితే సుప్రీంకోర్టుకు కేసు వేశారు దీని మీద విచారించండి.
సుప్రీంకోర్టు జడ్జి ఏం చెప్పారు తెలుసా? నాకేం పని పాట లేదా, మీరు పెట్టినటువంటి వీడియోలన్నీ నేను చూడాలన్నా అంటే న్యాయస్థానంలోనే మనకోటానికి న్యాయం లేదు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే అమలు చేయరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఘటన పైన మీరు విచారణ చేపట్టండి అని చెప్పి మాట్లాడితే ఆ వీడియోలన్నీ చూసుకుంటే నాకేం పని పాట లేదని నేను పద్ధతుల్లో మాట్లాడుతుంటే న్యాయస్థానాలే ఈరోజు చేతులు చేసిన పరిస్థితుల్లో మనకి 26,000 రూపాయల జీతాలు పెంచాలని చెప్పి మనం ఇప్పటికే అనేక పోరాటాలు చేశాం, పోరాటాలు చేస్తున్నాం. ప్రభుత్వం కదలట్లేదు, ప్రభుత్వం మెడలు వంచడం కోసం మనం పోరాటాలు తీసుకున్నాం. అందుకోసం జూలై 31వ తేదీన 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల దగ్గర పెద్ద ఎత్తున ప్రోగ్రాం అనేటువంటిది చేపడుతున్నాం. 30వ తేదీ కలెక్టర్ దగ్గరికి ఎవరు రావాలి? మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, అనే కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో, ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారో, కనీసం వేతనం కోసం ఈరోజు సాలీ జీతాలతో ఇబ్బంది పడుతున్నారో, కష్టజీవులు కూడా కార్మికుడైన వాళ్ళందరూ కూడా 26,000 కోసం అందరూ కూడా ఎర్రజెండా పట్టుకుని 30వ తేదీ రావాలని చెప్పి కోరుతా ఉన్నారు. 31వ తేదీన మన అంగన్వాడీ అక్కలు, అదేవిధంగా ఆశా కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అవును, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ పోరాటం చేస్తున్నాను. కానీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తులు వ్యవహరిస్తోంది. గత ఎన్నికల సందర్భంగా, పాదయాత్ర సందర్భంగా మంత్రి లోకేశ్వర్ ఏం చెప్పినారు? నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ కార్మికులందరూ పర్మనెంట్ చేస్తామన్నాడు. రాష్ట్రంలో 3 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్కరినైనా పర్మనెంట్ చేశారా? మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేస్తామన్నారు, ఎలక్ట్రిసిటీ కార్మికులు పర్మనెంట్ చేస్తామన్నారు. అంగన్వాడీ టీచర్ని గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తూ ఉంటే మనం ఏం మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం నయమైంది, ఖచ్చితంగా జీతాలు పెంచి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడినాడు. మేము అధికారంలోకి వస్తే 3 నెలల జీతాలు పెంచామని మాట్లాడినాడు. 3 నెలలు అయింది, ఇప్పుడు 22 నెలలు దాటింది. అంటే ఏం నీకు? గత పోరాటం సందర్భంగా యూనియన్ నాయకులకి ప్రభుత్వానికి చర్చలు జరిగి మినిట్స్ రాశారు. ఆ మినిట్స్ ప్రకారం మీరు జీతాలు పెంచాలి కదా. ఏ గవర్నమెంట్ అవుతాయని, ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు జీతాలు పెంచాలి కదా. జీతాలు పెంచకుండా 22 నెలలు సమయం తీసుకుంటూ ఈరోజు జీతాలు పెంచట్లేదు. ఈ రకమైనటువంటి పరిభారం పెడుతున్నారు. మిడ్ డే మీల్ సంబంధించింది కూడా ఈరోజు రానాడు ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకని మనం 26,000 పోరాటంలో మీరు ఎదురు కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు 26,000 అడుగుతున్నాం? మనిషి బతకడానికి 26,000 సార్లు ఎవరు అడుగుతాం? మనం అడగట్లే. గవర్నమెంట్ చెప్పింది, ఒక ఆక్ట్రాయిడ్ అని చెప్పి ఒక శాస్త్రవేత్త, ఒక డాక్టర్ చెప్పాడు, మనిషి బతకాలంటే 26,000 రూపాయలు ఉండాలా. ఎట్లా 26,000 ఉండాలా? ఎక్కడ నిర్ణయించారు? ఈరోజు పని చేసిన తర్వాత రేపు మళ్ళీ డ్యూటీలో కావాలంటే, శ్రమించాలంటే వాళ్ళు ఎంత తినాలా? 2,700 క్యాలరీల ఆహారాన్ని తీసుకోవాలి మగవాళ్ళకి. ఆడవాళ్ళు అయితే 2,400 క్యాలరీల ఆహారాన్ని తీసుకోవాలి. మనం తింటేనే కదా మనం రేపు పని చేయగలుగుతాము. మనం పని చేస్తేనే మనం తింటే పని చేయగలుగుతాము. మనతో పాటు మన మీద ఆధారపడినటువంటి మన పెళ్ళాము, బిడ్డలు, అదేవిధంగా అమ్మా నాన్న లాంటి వాళ్ళని లెక్కేసి, వాళ్ళ కుటుంబ అవసరాల కోసం లెక్కేసి, తినే తిండి కానింటి, వైద్య ఖర్చులు కానింటి, స్కూల్ ఫీజులు కానింటి లెక్క కట్టి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మనం మాట్లాడుతుంటే మన లేబర్ కోర్టు తీసుకొచ్చారు. ఏంది లేబర్ కోర్టు? 4 లేబర్ కోర్టు తీసుకొని వచ్చారు. మనకున్నటువంటి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాన్ని 29 చట్టాలు రద్దు చేశారు. ఆ 29 చట్టాలలో చాలా ప్రమాదకరమైన విషయం, మనం 8 గంటల పని కోసం పోరాటాలు చేసి సాధించుకున్నాము. ఆ 8 గంటల పనిని ఈవేళ 10 గంటల నుండి 12 గంటలు పనిచేసేటువంటి పద్ధతి తీసుకొచ్చారు. మనం 10 గంటల నుండి 12 గంటలు పని చేస్తే మనకు లాభమా, కాంట్రాక్టర్ల లాభమా, ప్రభుత్వానికి లాభమా? మనకు నష్టం, కాంట్రాక్టర్లకు లాభం, ప్రభుత్వానికి లాభం. అంటే నువ్వు 8 గంటలు కాదు 10 గంటలు పని చేయించుకో, నువ్వు జీతం ఏమి 26,000 ఇవ్వద్దు, నీకు ఇష్టం వచ్చినట్లు ఇవ్వండి అని చెప్పి ఆ చట్టంలో చెప్తున్నటువంటి చట్టం ఉన్నట్టు చెప్తుంది. దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. భారత ప్రగతికి బంగారు సహకారం సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్.
మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.